హాయ్ హలో వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేను ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లస్ ఎలా ఉండాలి ఏంటి పేరెంట్స్కి అన్ని జాగ్రత్తలు చెప్తున్నాను. ఫారెన్లో ఉండే స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలతోటి ఇవి ఏం విషయాలు తెలుసుకోవాలని చెప్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైం ఇవాళ ఏం చెప్దాం అనుకున్నాను అంటే బేసిక్గా స్టూడెంట్స్ గురించి నేను చెప్దాం అనుకున్నాను అండి. మీరు లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి. సో చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన డౌట్లు కానీ అవి కానీ నేను ఎప్పటికప్పుడు ఐ ట్రై మై బెస్ట్ టు రిప్లై టు దెమ్. సో ఇంకెవరికైనా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక 2-3 ఇన్ఫర్మేషన్లు గ్యాదర్ చేశాను. అది ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది ఎస్పెషల్లీ వీడియో స్టూడెంట్స్ కోసమే. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐస్ వాళ్ళు యాక్చువల్గా కామన్ మ్యాన్ లాగా షాప్స్లో రెస్టారెంట్లో వాటిల్లో తిరుగుతున్నారు అని విన్నానండి. బట్ ఐ కాంట్ ఏదో ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే ఒకటి బయటకు వచ్చింది. బట్ అది ఎంతవరకు ట్రూ అనేది అయితే మనకి తెలీదు. ఇక్కడ ఏంటంటే బేసిక్గా అప్డేట్ అనేది వచ్చింది అంటే అది ఫేక్ అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిన అప్డేట్ 10వ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది డిఫరెంట్గా మారిపోతుంది. కాబట్టి బట్ ఇట్ మే బి ట్రూ, మే నాట్ బి ట్రూ. బట్ జాగ్రత్త అండి. మీరు ఒకవేళ ఇంకా ఎవరైనా కానీ రెస్టారెంట్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ మీరు కనుక పని చేస్తున్నట్టుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ మీరు F1 వీసా మీద ఉండి మీరు అలా పని చేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఇది చాలా మంది చెప్తున్నారు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ టైం వేస్ట్ అవసరం లేదులే. కానీ బట్ ఒకవేళ ఇంకా ఎవరైనా భయపడకుండా ఏం కాదులే చూసుకుందాంలే అనుకునేటట్టయితే ఇది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఐస్ వాళ్ళు నేను ఒక వీడియోలో చెప్పాను కదా, వెబ్సైట్లో పెట్టారు, ఎవరైనా మీకు అనుమానం వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి. సో శత్రువు ఎక్కడో ఉండడండి, మన పక్కన కూడా ఉండొచ్చు. మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మన తోటి ఎవరికైనా పడని వాడు ఉండొచ్చు, కాంపిటేటర్ ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ పెట్టాను, ఇంకొక రెస్టారెంట్ పక్క రెస్టారెంట్ బాగా నడుస్తుంది, నా రెస్టారెంట్ నడవట్లే, నేనే కంప్లైంట్ చేయొచ్చు పక్క రెస్టారెంట్లో ఇల్లీగల్ వాళ్ళు పనిచేస్తున్నారండి అని. అంటే ఎగ్జాంపుల్ సినారియో చెప్తున్నా. మన వేల్తో మన కన్ను పొడుచుకున్నట్టు మన వాళ్ళే మన మీద అగైనెస్ట్గా ఉండే వాళ్ళు ఉన్నారు, జెలసీతో కంప్లైంట్లు చేసే వాళ్ళు ఉన్నారు. సో నేను ఇది విన్నాను యాక్చువల్గా కొన్ని మెసేజెస్ అంటే ట్విట్టర్లో వీటిలలో అక్కడిక్కడ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒకే చోట పనిచేసే వాళ్ళు కూడా ఒకడి మీద ఒకటి కంప్లైంట్లు ఇచ్చుకుని కొన్ని బయటపడి స్టూడెంట్స్ని డిపోర్ట్ చేశారు రీసెంట్గా అని చెప్పి చూశాను నేను. బట్ ఇవన్నీ ఏంటంటే నేను గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్లో దొరికే అప్డేట్స్ కాబట్టి నేను వీటికి అథెంటిసిటీ క్రియేట్ చేసి మీకు చెప్పలేను. సో ఏంటంటే మనవాడి మీద కంప్లైంట్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా జరిగాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. సో ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మన మీద నిఘా పెట్టచ్చు, మా పక్కన వాడు కంప్లైంట్ చేయొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఓపీటీ, ఇప్పుడు మీరు F1 అయిపోయిన తర్వాత ఓపీటీకి వెళ్తారు కదా, ఆ టైంలో బోల్డంత మంది ఏజెన్సీస్ మీకు ఫోన్ చేసేసి మేము మీ ప్రొఫైల్ మీద జాబ్లో అప్లై చేస్తాము అని చెప్పేసి మీకు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళు ఆఫర్ లెటర్స్ ఇవ్వటము. ఒక్కొక్కసారి అవి ఫేక్ ఆఫర్ లెటర్స్ ఉంటాయి అనమాట, బ్లాక్ లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. సో చాలా మందికి ఈ సిచ్యువేషన్ ఎప్పుడు తెలుస్తుంది అంటే కొంతమంది డబ్బులు తీసుకుంటారు, పేరోల్ రన్ చేయరు. ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా మిస్టేక్ చేస్తుంటారు. ఏంటంటే అక్కడ ఓపీటీ అప్లై చేసుకుంటారు, ఇక్కడికి వెళ్ళి సూపర్ మార్కెట్లలోనూ షాప్లలో పని చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక తప్పు మనం చేసి ట్రంప్ని తిట్టడం కరెక్ట్ కాదు. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. సో మీరు ఎప్పుడైతే ఓపీటీ క్లాక్ క్లోజ్ చేసుకుందాం అనుకుంటారో ఆ 90 days పీరియడ్లో ఆఫర్ లెటర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కొన్ని ఫేక్ ఏజెన్సీస్ బయటపడుతున్నాయి. ప్లస్ నెక్స్ట్ స్టెమ్ ఓపీటీ 2 years, 1 year అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 years స్టెమ్ ఓపీటీకి మీరు అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఫస్ట్ ఓపీటీ ఎవరి దగ్గర అయితే మీరు ఏ ఏజెన్సీ దగ్గర అయితే లెటర్ తీసుకుని పెట్టారో ఆ ఏజెన్సీ ఫేక్ ఏజెన్సీస్ కానీ లేకపోతే బ్లాక్ లిస్టెడ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయండి. మీకు తెలీదు, వాళ్ళు బ్లాక్ లిస్ట్ అయ్యారని ఇప్పుడు తెలుస్తుంది. అంటే మీరు స్టెమ్ ఓపీటీకి అప్లై చేసినప్పుడు లేకపోతే H1కి అప్లై చేసినప్పుడు ఇలాంటి వాటికి అప్లై చేసినప్పుడు తెలుస్తుంది. సో స్టాఫింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. కొన్ని స్టాఫింగ్ ఏజెన్సీస్ ఏంటంటే వాళ్ళు మీకు మీ ప్రొఫైల్ని మార్కెట్ చేస్తాము మేము అని చెప్పేసి డబ్బులు తీసుకొని మీకు పేరోల్ రన్ చేయరు, చెక్స్ ఇవ్వరు, చాలా ఏడిపిస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తరు.
సో ఇది ఎలా ఉంటుందంటే అడవిలో ఆకలితో ఉన్న సింహము ఏదో ఒకటి తినడానికి ఎలా ఎతికి పట్టుకుంటా, చూసారా డిస్కవరీ ఛానల్లో చూపించినట్టు. అలాగా మన ఆకలితో ఉన్న ఎంప్లాయీ, జాబ్ కావాలి అనుకుని తిరిగే స్టూడెంట్స్ని వెతికి పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి చూసే ఏజెన్సీలండి ఇవన్నీ. ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పాపం పుణ్యం అనేది ఎక్కడా లేదు. ఇప్పుడున్న ప్రపంచంలో ఎస్, మేక్ మనీ, ఎట్లయినా సరే పక్కోడిని తొక్కైనా డబ్బులు సంపాదించాలి, పక్కోడిని మోసం చేసైనా డబ్బులు సంపాదించాలి, పక్కోడిని వీక్ పాయింట్ని మనం క్యాప్చర్ చేసుకుని డబ్బులు సంపాదించాలనేటువంటి సమాజంలో ప్రస్తుతం మనం బతుకుతున్నాము. ఎవరి మీద ఎవరికి పాప పుణ్యాలు లేవు, ప్రేమ అభిమానాలు లేవు. కాబట్టి మీరు ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి. మీరు స్టాఫింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి లెటర్ తీసుకున్నా, లేకపోతే మీరు ఆ కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు అసలు ఆ కంపెనీ ఫేక్ కంపెనీయా, ఒరిజినల్ కంపెనీయా, లేకపోతే బ్లాక్ లిస్టెడ్ కంపెనీయా తెలుసుకోండి. ఎందుకంటే మీరు అంతా కష్టపడి చివరికి స్టెమ్ ఓపీటీకి వెళ్ళినప్పుడు ఇది కనుక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, యువర్ రిజెక్టెడ్ అంటే అప్పుడు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ మీరు అక్కడ యుఎస్లోనే కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ F1 ఇంకొక కోర్సులో జాయిన్ అవ్వాలి. ఈ తతంగం అంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే క్లియర్గా మీరు ఈ స్టాఫింగ్ ఏజెన్సీని నమ్మకుండా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎవరైనా సరే ఓపీటీ అప్లై చేసేటప్పుడు కానీ ఆ 90 days పీరియడ్లో ఉన్నప్పుడు మీరు ఏంటంటే వాలంటరీ వర్క్ చేయండి. వాలంటరీ వర్క్ ఎక్కువ ఎవరైనా ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలో కూడా వాలంటరీ వర్క్ చేస్తే రికగ్నైజ్ అవుతుందండి. అది చాలా మందికి తెలీదు. వాలంటరీ చేస్తున్నాం, మనకు డబ్బులు రావట్లేదు అనుకుంటాం. మైండ్లో ఓన్లీ డబ్బులు సంపాదించడం ఒకటే పెట్టుకోవద్దు. సో వాలంటరీ వర్క్ కూడా ఒక్కొక్కసారి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో వాలంటరీ వర్క్ చేయండి. దానివల్ల మీకు నెక్స్ట్ ఎక్స్టెన్షన్కి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది నేను చెప్దాం అనుకుంది. బేసిక్గా ఏంటంటే జస్ట్ రీక్యాప్ ద 2 points. ఇంపార్టెంట్ పాయింట్, ఐస్ వాళ్ళు సాధారణ వ్యక్తుల్లాగా వచ్చి చెక్ చేస్తున్నారంట. కాబట్టి బయట ఎవరు స్టూడెంట్స్ జాబ్ చేయకండి. ఒకవేళ చేస్తున్నట్టుంటే ఇమ్మీడియట్గా మానేసేయండి. నెంబర్ 2, ఓపీటీ మీద మీరు ఓపీటీ 90 days క్లాక్ క్లోజ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్కి వెళ్ళేటప్పుడు కానీ మీరు ప్రీవియస్ కంపెనీ పెట్టిన కంపెనీ బ్లాక్ లిస్టెడ్ ఉందా, స్టాఫింగ్ కంపెనీస్ ఇచ్చే కాంట్రాక్ట్లు, ఇవి మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఓకే, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.